సరే ఇప్పుడు చూసుకుంటే గత కొద్ది రోజులుగా జానీ మాస్టర్ మీద చాలా రకమైన ఆరోపణలు ఉన్నాయి. అండ్ అలాగే లైంగికంగా వేధింపులు చేశారంటూ ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు అరెస్ట్ చేశారు. అసలు ఏం జరిగింది అంటారు? అంటే మిస్టేక్ ఎవరిదంటారు? అంటే నేను ఒకటి అంటానమ్మా, ఇప్పుడు ఆన్ ది స్పాట్ జరిగిన తర్వాత 1-2 గంటలకు మనం కంప్లైంట్ ఇచ్చి దాంట్లోని ఇది ఉంటుంది, ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ ఉంటుంది. ఎందుకంటే అమ్మాయి విక్టిమ్, అమ్మాయికి అన్యాయం జరిగింది, అమ్మాయి బలవంతకరం చేశారు. ఇక్కడ 7 సంవత్సరాల నుంచి అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఈ జానీ మాస్టర్ వల్ల పెరుగుతూ ఇది టాప్ డాన్స్ మాస్టర్ అయింది. ఒక డాన్సర్ నుంచి డాన్స్ మాస్టర్ అయింది. ఆమె మొత్తం టోటల్గా ట్విట్టర్లో కానీ ఇంకోటి కానీ ఆమె వీడియోస్ కానీ చూస్తే దేవుడు దైవము అని చెప్పింది, ఇప్పుడు దెయ్యం అంటున్నది. కనుక ఎంత దాకా నిజం ఎంత అబద్ధం అనేది ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేస్తారు. ఇవి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఛాంబర్ కూడా చేసింది. కాకపోతే ఇద్దరిని సస్పెండ్ చేయాలి. ఇద్దరిని సస్పెండ్ చేసి, మనకు ఆల్రెడీ వాళ్ళు లేకపోతే ఇండస్ట్రీ లేదని కాదు, వాళ్ళు కాకపోతే ఇంకొకరు ఉన్నారు ఇండస్ట్రీ, ఇంకోళ్ళు వాడుకోవాలా, ఇవన్నీ మనం చూసుకోవాలి. కానీ అమ్మాయి తప్పు చేసిందా లేకపోతే జానీ మాస్టర్ తప్పు చేసేది కరెక్ట్ గా. రాజకీయ కోణంలో కూడా దీంట్లో కక్ష సాధింపులు ఉన్నాయి. ఇక్కడ కొన్ని రాజకీయ కోణంలో కూడా జరిగి ఉన్నాయి. ఆ అమ్మాయి నేను విక్టిమే, నేను కాదని చెప్పట్లేదు. కానీ మనం ఒక్కరోజు ఒక అమ్మాయిని మీద అసభ్యకరంగా మాట్లాడినా, నీ కోసం మాట్లాడినా, నీకు ఇష్టం లేకుండా 7 సంవత్సరాలు నువ్వు ఎలా ఉండగలిగావు? నేను బెదిరిస్తూ 7 సంవత్సరాలు ఉండగలుగుతావా? మీరు బెదిరిస్తూ మొత్తం టోటల్గా 7 సంవత్సరాలు ఒకే లైన్లో ఒకే రూమ్లో ఒక దగ్గర ఉండగలుగుతావా? మరి 7 సంవత్సరాలు నువ్వు మొత్తం టోటల్గా ఒక అసిస్టెంట్గా చేయగలుగుతావా? ఒక డ్యాన్స్ మాస్టర్గా చేయగలుగుతావా? ఆయన డబ్బులు కడితే నేను ఎందుకు డ్యాన్స్ మాస్టర్ అవ్వాలనుకుంటావు కదా, ఆయన డబ్బులు కడితే నేను ఎందుకు డ్యాన్స్ అసిస్టెంట్ అవ్వాలనుకుంటావు కదా, డాన్సర్ ఎందుకు నేను అవ్వాలనుకుంటే డాన్సర్కి ఒక రూమ్ ఇస్తారు, డాన్స్ అసిస్టెంట్కి ఒక రూమ్ ఇస్తారు, మళ్ళీ డాన్స్ మాస్టర్కి 5 స్టార్ హోటల్ ఇస్తారు. మరి నీకు 5 స్టార్ హోటల్ ఎందుకు వేసారు? ఇవన్నీ కూడా ఆ రోజు నాకెందుకు, మీరు నాకు ఎక్కడ అందరితో పాటు డాన్సులతో పాటు నాకెందుకు వేయలేదు, అందరితో పాటు రూమ్లో నాకు అసిస్టెంట్గా నాకెందుకు వేయలేదు, నాకు సింగిల్గా డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్తో నాకెందుకు వేస్తున్నారు అని మీరు కంపెనీని మీరు ఎందుకు ప్రశ్నించలేదు? మీరు ఇవన్నీ ఆలోచించుకొని, ఇవన్నీ కూడా దీంట్లో కోణాలు ఉన్నాయి కొన్ని. అది ఇన్వెస్టిగేషన్స్ పోలీస్ చేస్తారు. కనుక వాళ్ళంతా పోలీస్ చేసి 16 సంవత్సరాల వయసులో ఎలా డాన్సర్ అయింది, ఎలా కార్డు ఇచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది, మరి డాన్సర్ నుంచి మొత్తం టోటల్ ఇన్ని సంవత్సరాలు చేసింది బైలా రూల్ ప్రకారం, అక్కడి నుంచి డాన్స్ అసిస్టెంట్ ఇన్ని సంవత్సరాలు చేసింది, డాన్స్ మాస్టర్ ఎలా చేసింది, ఈరోజు టాప్ ఆఫ్ ది డాన్స్ మాస్టర్గా ఒక అల్లు అర్జున్ గారే ఆ అమ్మాయిని మా దాంట్లో అన్నింటిలో మేము పెట్టుకుంటాము అని అన్నారు. అంటే ఆ అమ్మాయి నెంబర్ 1 ప్లేస్లో ఉండొచ్చు. కానీ అవన్నీ కూడా జానీ మాస్టర్ వల్లే కదా. కనుక ఎక్కడ చేరింది ఇది? ఫస్ట్ చేరింది మ్యారేజ్ చేసుకోమంది అంటున్నారు. ముస్లిమ్స్ ఒక 2-3 మ్యారేజెస్ ఉంటాయి కాబట్టి ఆమె మ్యారేజ్ చేసుకోమంది అంటున్నారు. మ్యారేజ్ చేసుకోమంది అన్నప్పుడు మీరు ఎందుకు రిజెక్ట్ చేశారు? ఆ రోజే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? మిమ్మల్ని వేధిస్తున్నప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఈ రోజు మరి టోటల్గా కాజ్ ఆఫ్ యాక్షన్ ఎప్పుడో జరిగితే ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? ఒక 5 స్టార్ హోటల్లో 5 స్టార్ హోటల్లో మిమ్మల్ని బలవంతకాలం చేయబోయారంటే 5 స్టార్ హోటల్లో కిందకు వస్తే మొత్తం మేనేజ్మెంట్ ఉంటుంది, పోలీసులు ఉంటారు, అందరూ ఉంటారు. మీరు ఆ రోజు అక్కడ ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? ఆ రోజు మీరు 2018 నుంచి ప్రాబ్లం జరుగుతున్నప్పుడు గవర్నమెంట్లు అన్నీ ఉన్నాయి, పోలీసులు ఉన్నాయి, మీరు ఒక్కరోజు సీటీఎంకి కానీ ఎక్కడైనా చెప్పారా? మీరు షూటింగ్లో ఎవరికైనా చెప్పారా? షూటింగ్లో మేనేజర్కి ఇన్ఫార్మ్ చేశారా? హీరోకి ఇన్ఫార్మ్ చేశారా? ఏ హీరోకి ఇన్ఫార్మ్ చేశారా? ఇవన్నీ కూడా అనుమానాలు తావతీస్తున్నాయి. ఎందుకంటే ఆమె వీడియోలు అన్నీ చూస్తే ఇప్పుడు మాట్లాడినట్లుగా ఆ వీడియోలకి చాలా వ్యత్యాసం ఉంది. కనుక ఇది బలవంతకరం కాదు, రిలేషన్షిప్లోనే ఎక్కడో తెడింది, ఎక్కడో ఇద్దరికి మధ్యన ఒక తేడా వచ్చింది. ఆ తేడాలోనే ఆమె బయటకు వచ్చి ఈరోజు ఆరోపణలు చేస్తుందని అనుకుంటున్నాం. అమ్మాయికి ఎప్పుడు కూడా కాపాడుకోవాలి. ఆ అమ్మాయిని మనం కాపాడుకుంటున్నప్పుడు నీది ఒక మాట అమ్మా, నువ్వు నీ స్వార్థం కోసం, నువ్వు ఎదగడం కోసం, నీకంటే 50 మంది సీనియర్స్ ఉంటుండగా నువ్వు ముందుకు రావడం కోసం అడ్డదారి తొక్కావని నేను అంటాను. అదే అడ్డదారి తొక్కకుండా నిజాయితీగా వస్తే ఆ 50 మందిలో మంచి నిజాయితీ ఉన్న వాళ్ళు ముందుకు వెళ్తారు కదా. కనుక అడ్డదారి తొక్కి జానీ మాస్టర్ నువ్వు మంచి చేసుకొని, జానీ మాస్టర్ దగ్గర నువ్వు ఎదగడం కోసం, నువ్వు మొత్తం వాళ్ళందరినీ తొక్కడం కోసం నువ్వు మొత్తం టోటల్గా నువ్వే రిలేషన్షిప్లో మెయింటైన్ చేసావేమో అని అంటాను. లేకపోతే ఆ రోజు నేను అడిగినప్పుడే, ఆ రోజు నీతో రిలేషన్షిప్ ఉంటానన్నప్పుడే నేను బలవంతకాలం చెప్తే లాక్ కొట్టాలి. చేయలేదమ్మా. మరి ఆ రోజు మరి నువ్వు ఆడపిల్లవే కదా, నువ్వు ఆయన ఏదో నీకు ఇస్తానని చెప్పి మాన ప్రాణాలు అర్పించుకొని ఇది అవసరమా మనకి? మన జీవితంలో మనం కాపాడుకోవాల్సినవి, మన ప్రాణంగా మనం ఉండవలసింది. అలాంటి వ్యక్తులు, అలాంటి రాక్షసులు అడుగుతూ ఉంటే మనం వాళ్ళకు లొంగిపోవడం అనేది కరెక్టా? మనం ఏదో స్వార్థం కోసం రాత్రి కోటీసులు అవుదాం అనేది కరెక్టా? మరి రాత్రి హీరోయిన్లు అవుదామా, ఒక డాన్సర్ అవుదామా? ఇవన్నీ కరెక్టా చెప్పండి? నేను ఇక్కడ ఒక్కరికి చెప్పట్లేదు, మొత్తం టోటల్గా అందరు ఆడపిల్లలకి చెప్తున్నా. ఈ సినిమా ఇండస్ట్రీలో అక్క చెల్లెలు ఎంతో మహామహులు ఉన్నారు. అందరూ ఇలాంటి వాళ్ళు కాదు. అందరూ ఎలా టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరు. టాలెంట్ లేకపోతే అడ్డదారులు రావాలని కోరుకుంటారు. చాలా మంది మృగాలు ఉంటాయి,
వస్తూనే ఉంటారు, అడుగుతూనే ఉంటారు. అందరూ కూడా సున్నితంగా తిరస్కరిస్తూ వార్నింగ్ ఇస్తూ వెళ్ళిపోతుంటారు. మీకు సున్నితంగా తిరస్కరిస్తే ఒక వాల్యూ ఉంటుంది, వార్నింగ్ ఇస్తే ఒక వాల్యూ ఉంటుంది. ఒక వాల్యూ సున్నితంగా తిరణించకుండా వాల్యూ ఇవ్వకుండా మామూలుగా ఒక చెప్పుతో కొట్టారనుకో మీకు ఏమైనా వేషాలు ఇవ్వరు అనేది ఒక వాల్యూ ఉంటుంది. అంటే ఒక్కసారి మీరు వార్నింగ్ ఇస్తే రెండోసారి మిమ్మల్ని ఎందుకు చేస్తాడు? ఆ రోజు మిమ్మల్ని ఏదైనా ప్లాన్ చేసి బలాత్కారం జరిగితే అప్పుడు ఆ రోజు మన చేతుల్లో మన ఆయుధం ఏది దొరుకుతుంది దాన్ని అవతలని కొట్టుడు కొట్టాల, మనం ఆదిపరాశక్తి అవ్వాలా. అప్పుడు మన మీద నిజాయితీ ఉంటుంది. అప్పుడు మీరు ఇమ్మీడియట్లీ మీ చేతిలో ఉన్న ఆయుధాన్ని ఫోన్ తీసుకొని మీరు ఇమ్మీడియట్లీ సిటీఎంకో పోలీసులకో మీరు కాపాడుకోవడానికి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీరు కంప్లైంట్ ఇవ్వాలా. అంతే తప్ప రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఈరోజు వచ్చి సినిమా ఇండస్ట్రీని బదలాం చేయడం. ఎందుకంటే మహామహులు ఉన్నారు ఎంతోమంది ఈరోజు 50 సంవత్సరాల నుంచి హీరోయిన్లుగా అందరూ బతుకుతున్నారు. సైడ్ ఆర్టిస్ట్ కలమతడి తిండి పెడుతుంది. మీరు ఒక్కలో ఇద్దరు చేసిన దానికి మొత్తం టోటల్ ఇండస్ట్రీ అందరినీ బయట సోషల్ మీడియాలో ఆ ఇండస్ట్రీలో ఉన్న ఆడపిల్లంతా ఇంతే, ఇండస్ట్రీలో ఆడపిల్లంతా రూములకు వస్తారా, ఇండస్ట్రీలో ఆడపిల్లంతా ఇలాగేనా అని ఒక మాట్లాడుకుంటుంటే బాధ అనిపిస్తుంది. చాలా నీచంగా మాట్లాడుతున్నారు. కనుక నేనేమంటున్నానంటే మీరు చేసిన తప్పు, మీరు చేసిన పాపం సినిమా ఇండస్ట్రీ ఎందుకు భరించాలి? ఇప్పుడు నేనేమన్నా ఆ విక్టిమ్ ఇస్ తప్పు జరిగితే 100% రెస్పాన్సిబిలిటీ, ఐఎమ్ రైట్ అండ్ సపోర్టెడ్. కానీ ఇక్కడ ఆ సపోర్ట్ కనబడట్లేదు. నేను కాస్టింగ్ కావచ్చుంది, నేను ఇంకొకరు వచ్చి అంటున్నారు, మన ఎవరో అంటారు కాస్టింగ్ కావచ్చు నాకు పడి నీ చేతిలో ఆయుధం ఉంది, నీ చేతిలో చెప్పు తీసుకొట్టు. ఏం పిచ్చి వేస్తున్నావు, ఎందుకు అడగలేకపోయావు? వేషాలు ఎవరు నన్ను తీసేస్తారు అంటే ఒకళ్ళ సొత్తు ఇండస్ట్రీ కాదు, ఒకళ్ళ టాలెంట్ని ఒకళ్ళు ఆపలేరు. ఒక లావణ్య విషయంలో అవ్వచ్చు, రాజస్థాన్ విషయంలో అవ్వచ్చు, ఇదే అభియోగాలు చేస్తారు. నన్ను డ్రగ్స్ తీసుకుందా ఆయనే చేసాడు అంటారు, ఇంకొకరు ఏదో చెప్తారు డ్రగ్స్ నన్ను అలవాటు చేసిందా వాళ్ళే అంటారు. ఇవన్నీ మీరు ఆ రోజు ఆ రిలేషన్షిప్ లో ఉండి ఆ రోజు మీరు తప్పు చేసేటప్పుడు చెప్పుతో ఒకటి తీసుకొచ్చి బయట కూర్చోబెట్టి ఉంటే మిమ్మల్ని నమ్ముతాం. మీరు ఈ రోజు అన్ని అయిపోయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత రావడం అనేది కరెక్ట్ కాదేమో. ఈ విషయంలో అనుమానాలు ఉన్నాయి, రాజకీయ కోణం కూడా ఉంది. ఎక్కడో కొంతమంది ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కూడా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ గారు కూడా అంత తొందరపాటుగా ఆమెకి నేను క్యారెక్టర్ ఇస్తాం అనకూడదు. నిజాయితీ నిరూపించుకోండి, ఇద్దరు నిజాయితీ నిరూపించుకున్నాక ఐఎమ్ సపోర్టెడ్, మీకు సపోర్ట్ చేస్తామమ్మా అంటే బాగుండేదేమో అనేది ఒక ఆలోచన. రెండోది ఏంటంటే ఇద్దరు తప్పు జరిగిందని కనబడుతుంది కాబట్టి ఇద్దరిని ముందు సస్పెండ్ చేయండి. కేసు ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఎవరు క్లీన్ చిట్ వస్తుందో ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలో వాళ్ళు తీసుకోవచ్చు. ఒకరు పని చేసుకోవచ్చు, ఒకరు పని చేయకూడదు అనేది నాట్ కరెక్ట్. భరద్వాజ్ గారు మాట్లాడిన మాటల్లో నేను ఇక్కడ నష్టపరిహారం ఇప్పిస్తాము, అది ఇప్పిస్తాం, ఇది ఇప్పిస్తాం అనేది కరెక్ట్ కాదేమో. శిక్ష వేయిస్తాము అని చెప్తే బాగుంటుంది తప్ప నష్టపరిహారం ఇప్పిస్తాము అని అంటే ఈజ్ నాట్ కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. సార్ ఇప్పుడు మీరు అల్లు అర్జున్ గారి పేరు ప్రస్తావన తీశారు కాబట్టి లైక్ ఏంటి అంటే ఈవిడికి అండగా అల్లు అర్జున్ గారు ఉన్నారు అని అంటూ చాలా రకాల వార్తలు వస్తున్నాయి. అండ్ అలాగే ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈవిడ ఫర్దర్ ఒక స్టెప్ ఇన్ని సంవత్సరాల తర్వాత వేయగలిగింది అంటున్నా, దీనికి ఏం చెప్తాను? నేను అలా ఆ విషయంలో నేను అన్న కానీ ఎందుకంటే ఆయన ఏంటంటే ఒక ఆడపిల్ల, ఆమె మంచి డాన్సర్లో మొత్తం టోటల్గా జానీ మాస్టర్ వాళ్ళు పైకి వచ్చింది కనుక ఆ అమ్మాయికి మంచి పర్ఫార్మెన్స్ ఉంది కనుక డాన్సర్గా బాగా చేయగలుగుతుంది, డాన్స్ కంపోజింగ్ బాగా చేయగలుగుతుంది కాబట్టి ఆమెకు వేషాలు ఇవ్వమని భయపడుతుంది కాబట్టి మా కంపెనీ నుంచి వేషాలు ఇస్తామని ఆయన భరోసా ఇచ్చాడు. అంతే తప్ప ఆయన ఎవరివైనా ఇస్తారు భరోసా, మేము అండగా ఉంటామమ్మా అంటారు కదా, అండగా ఉంటామమ్మా మీకు కాపాడు, నువ్వేమి ఇబ్బంది పడవద్దు, నీకు వేషాలు ఎవరు అనుకోవద్దు, ఇండస్ట్రీ అందరూ ఆయన సొత్తు మీ సొత్తు నా సొత్తు కాదమ్మా అని అంటారు కదా, అలా చెప్పాడు. అంతే తప్ప వేరే విధంగా ఏం కాదు. వేరే విధంగా మనం దాన్ని రాజకీయ కోణంలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారికి అండ్ అలాగే చిరంజీవి మెగాస్టార్ వాళ్ళ ఫ్యామిలీకి కూడా చిన్న కోల్డ్ వార్ జరుగుతుంది కాబట్టి ఈ ఇద్దరి మధ్యలో మన జానీ మాస్టర్ గారు బలయ్యారు అని చెప్పేసి అంటున్నారు, ఇది కరెక్ట్ అంటారా? వాళ్ళకి కోల్డ్ వార్ ఎక్కడ జరిగింది అంటే వాళ్ళిద్దరి మధ్యలో చిన్న భేదాలు ఉన్నాయి రాజకీయ పరంగా కూడా. అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారు అరవింద్ గారు పవన్ కళ్యాణ్ కళ్ళది వెళ్ళి కలిసారు కదా, మళ్ళా బన్నీవాసు గారు కలిసారు కదా. బన్నీవాసు గారు అంటే ఆత్మ ప్రత్యాత్మ, బన్నీ గారు అల్లు అర్జున్ గారు బన్నీ గారు ఒకటే కదా, అరవింద్ గారు ఫాదరే కదా. చిరంజీవి గారిని మనం కలిసారు ఆగస్ట్ 15 అప్పుడు. అల్లు అర్జున్ గారు కూతురు వచ్చింది కదా జెండా హోస్టింగ్కి. ఎక్కడ రిలేషన్షిప్ గ్యాప్లు ఉన్నాయి? గ్యాప్లు ఎక్కడ లేవు, చిన్న చిన్న విభేదాలు కుటుంబంలో ఉంటాయి కానీ వాళ్ళు అంతా ఒకటే. ఈ పిచ్చోళ్ళు మీరు నేను, మీరు నేను పిచ్చోళ్ళు. ఇక్కడ ఫ్యాన్స్ ఉంటారు ఊ అంటారు అంతే తప్ప వాళ్ళు చాలా మేధావులు. అంటే నేనేమంటానంటే బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకటే, నందమూరి ఫ్యామిలీ బాబాయ్ అబ్బాయి, అలాగే అల్లు అర్జున్ గారు చిరంజీవి గారు ఒకటే.
ఫ్యాన్స్ మళ్ళీ వాళ్ళందరూ ఒకటే అయిపోతే మన పిచ్చోళ్ళు అవుతాం ఎన్ని తప్ప జరిగినా వాళ్ళు వాళ్ళు ఒకటే ఉంటారు, మన పిచ్చోళ్ళు అవుతాం తప్ప. దయచేసి వాళ్ళు కుటుంబాలు రెండు ఎప్పుడు ఒకటవుతుంటే అలాగవుతుంటాయి. మనం ఫ్యాన్స్గా ఆయన అభిమానంతోనే ఉండాలా. ఆయన సినిమా వస్తే చూడాలా, ఆయన కావాలంటే మంచి కార్యక్రమాలు చెప్తే చెయ్యాలి తప్ప కుటుంబాల విభేదాల్లోకి మనం వెళ్ళకూడదు. దయచేసి కుటుంబ విభేదాల్లోకి మనం వెళ్ళకూడదు. కనుక వాళ్ళు ఒకటే. చంద్రబాబు నాయుడు గారు జూనియర్ ఎన్టీఆర్ ఒకటవరా? హరికృష్ణ గారి ఫ్యామిలీ అదంతా ఒకటవరా? బాలకృష్ణ గారి ఫ్యామిలీ అదంతా ఒకటవరా? కానీ మనం కనుక ఫ్యాన్స్ ఆయన సినిమా చూడాలా, బాగుందంట ఆనందించాలా, ఆయన చెప్పే మంచి కార్యక్రమాలు ఏమంటే వాళ్ళు చెప్పాలి, వీళ్ళు చెప్పే మంచి కార్యక్రమం వీళ్ళు చెప్పాలి. కనుక మనం వాళ్ళ కుటుంబాల జోలికి మనం వెళ్ళకూడదు అనేది నా విన్నపం. సార్ ఇప్పుడు రాజకీయ కోణంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తాలూకు అని చెప్పేసి ఇట్లా చేశారు, సో ఆయన వారసత్వం నుంచి వచ్చారు, ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యారు, అందుకే ఇలా చేస్తున్నారు అంటే దీనికి ఏం చెప్తారు? ఆయన ఏం తప్పు చేయడు, పవన్ కళ్యాణ్ గారు తప్పు చేయలే. అఫీషియల్గా మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకుని ఇప్పుడు కూడా వాళ్ళ పిల్లలతో కళ్ళు కనబడట్లేదా? కళ్ళు పోయాయా? వైసీపీ వాళ్ళకి కళ్ళు పోయాయా అంటున్నాను. కళ్ళు కనబడుతున్నాయి కదా, గుడ్డు కళ్ళు కావు కదా. మరి ఎందుకు బాధ? ఆయన అఫీషియల్గా నందిని గారిని పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళకి ఆల్రెడీ అభిప్రాయ భేదాలు ఉన్నాయి. వెంటనే విడాకులు తీసుకున్నారు. విత్ ఇన్ డేస్ చక్రధర్రావు గారు అమ్మాయి. అమ్మాయి నేను చెప్తున్నాను కదా, పేరు కూడా నందిని, విశాఖపట్నం, చక్రధర్రావు గారు అమ్మాయి. ఆయన మాతో కాకినాడలో, ఆయన కూడా మాతో ఈజ్ వర్కర్. వాళ్ళ ఫాదర్ మేము చేసినప్పుడు వాళ్ళతో పాటు ఈజ్ వర్క్ చేశారు ఆయన కాపు పోరాట సమితిలో. కనుక వాళ్ళు మంచి కుటుంబం, చాలా మంచి వాళ్ళు మంచి వాళ్ళే, వీళ్ళు మంచి వాళ్ళే. పెద్దలు అరేంజ్ చేసిన మ్యారేజ్ అది. ఆ మ్యారేజ్ లో వాళ్ళకిద్దరికి ఇష్టం లేదు, అభిప్రాయ భేదాలు ఉన్నాయి. వెంటనే ఇమీడియట్లీ విడాకులకు అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకుని కొంచెం టైం పట్టింది, విడాకులు తీసుకున్నారు. అయిపోయిన తర్వాత రేణు దేశాయ్ గారిని లవ్ చేసి అఫీషియల్ గా మ్యారేజ్ చేసుకొని 2 పిల్లలు కన్నారు. ఈరోజు 2 పిల్లలు కనబడట్లేదు నరేంద్ర మోడీ గారి వాళ్ళ దగ్గర. అఫీషియల్ గా వాళ్ళకి రేపు ఉదయం రోడ్డు మీదకి రావద్దు, మనకి ఏదో చిన్న అభిప్రాయ భేదాలు వచ్చాయి, ఆ అభిప్రాయ భేదాల్లోని ఒకే రిలేషన్షిప్ లో మనందరం దూరంగా ఉందాం, ఇండివిజువాలిటీ వద్దు, మనకి మళ్ళీ మన గొడవలు తెచ్చుకోవద్దు, ఈజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనుకొని వాళ్ళు విడాకులు తీసుకుని అఫీషియల్గా ఇంకొక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళకి 2 పిల్లలు. అంతే కదా, తప్పు ఎక్కడుంది? మ్యారేజ్ అఫీషియల్గా తీసుకున్నారు, విడాకులు తీసుకొని ఆమె ఆల్రెడీ వాళ్ళ పిల్లల బాధ్యత, వాళ్ళ బాధ్యత, అందరి బాధ్యత ఆయన చూసుకుంటున్నాడు. ఆయన రోడ్డు మీద పడిలేదు కదా, మీలాగా ఇల్లీగల్ కాంట్రాక్ట్లు పెట్టలేదు కదా, పెద్ద నారీ నడుమురారి చేయలేదు కదా. అది అరగంట రమ్మని చెప్పలేదు కదా వెంపటి రాంబాబు గారి లాగా. అవన్ శ్రీనివాసరావు గంట వచ్చి వెళ్ళిపో అని చెప్పలేదు కదా. అనంతబాబులో న్యూడ్ ఫోటోస్ దిగమని చెప్పలేదు కదా. పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకి వ్యత్యాసం ఏంటి? అది ఆడపిల్లల్ని గౌరవించలేని పార్టీ ఏది ఉందంటే వైసీపీ. ఆడపిల్లల్ని మొత్తం టోటల్గా ఒక చెల్లుల్ని గౌరవించలేని పార్టీ, చెల్లుల్ని తల్లిని గౌరవించలేని పార్టీ వైసీపీ పార్టీ. కనుక చెల్లుల్ని మొత్తం పైడ ఆర్టిస్ట్ డబ్బులు ఇచ్చి తిట్టించిన పార్టీ వైసీపీ పార్టీ. చెల్లులంటే విలువ తెలియదు, చెల్లులంటే వరుస వచ్చిన చెల్లులకి విలువ తెలియదు, ఆడపడుచులకి విలువ తెలియదు. కనుక ఆయనకి అన్ని విలువలు తెలుసు, అన్ని వాల్యూస్ తెలుసు. అందుకే ఎవరిని ఎక్కడ కూడా ఏ రోజు పల్లెత్తి మాట ఏ ఒక్క ఫ్యామిలీని కూడా మాట్లాడు కూడా. ఎదుటి వాళ్ళ కోసం, లేడీస్ కోసం బాధపడతారని మాట కూడా మాట్లాడు. కనుక ఆయన చేసింది ఉందాతనం, మీరు చేసింది అక్రమ సంపాదన, అక్రమ సంబంధం. వైసీపీ వాళ్ళు చేసింది అక్రమ సంబంధం, అక్రమ సంపాదన. ఆయనకి అక్రమ సంపాదన లేదు, అక్రమ సంబంధాలు లేవు. ఇది గుర్తుపెట్టుకోవాలా. 4వ భార్యగా జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మన్నారు. ఆయన మరి వస్తానన్నాడో రాలేదో తెలియదు, కానీ రాకుండానే గవర్నమెంట్ పడిపోయింది. నాకు వద్దు పెళ్లి అనుకుని వెళ్ళిపోయాడు. ఆయన పెళ్లి చేసుకుంటాను అన్నాడు కదా, మరి రాలేదు. రాకపోతే ఆయన ఏం చేస్తాడు? అవునా కదా? మరి అది కనుక పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే రైట్ ఎవరికి లేదు. ఆ పేరు ఎత్తటానికి కూడా వీళ్ళకి లేదు. ఆయన కాలు గోటుకు కూడా పనికిరారు వీళ్ళంతా. ఆయన హుందాతనానికి దానికి కాలు గోటుకు కూడా పనికిరారు. జానీ మాస్టర్ ఇస్ వన్ ఆఫ్ ది మెంబర్, నాట్ ఓన్లీ జనసేనకి కొన్ని కోట్ల మంది ఉన్న దాంట్లో ఒకరైనా, అంతే తప్ప దాన్ని పార్టీకి తీసుకొచ్చి పార్టీ ఏం చేసింది? ఎప్పుడైతే అభియోగం వచ్చిందో క్రమశిక్షణ తీసి పక్కన పెట్టింది. అలాగే డాన్స్ యూనియన్ నుంచి కూడా పక్కన పెట్టారు. ఇది రైట్, అది అంతే. ఎవరైనా మళ్ళీ క్లీన్ చీట్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుంటారో తీసుకోరని తర్వాత విషయాలు కదా. ఇవన్నీ కూడా మనం మాట్లాడేటప్పుడు నాలుగు అడ్డు ఉండదు, మన ఇష్టం వచ్చిన మాట్లాడుతాం. ఇందాక నేను ఒక మాట చెప్తున్నానమ్మా, నువ్వు ఆడపిల్లవే కదా తల్లి, మరి ఆడపిల్లవే నీకు ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడితే ఏం చేస్తావు? లాగపెట్టి కొడతా.
అంతే కదా, కొడతాను. మరి కడతావు కదా. అవతల మనం లోపరుచుకుందాం అని నీకు ఇప్పుడు నీకు ఏదో పెద్ద యాంకరింగ్ ఇస్తాను లేకపోతే ఓనర్షిప్ ఇస్తానంటే నువ్వు లొంగిపోతే నీ తప్ప వాళ్ళ తప్ప నా చెప్పు తప్పే అవుతుంది. కదమ్మా. మరి ఆమె తప్ప కదా. మరి ఇప్పుడు నువ్వు ఈ రోజు ఇంత దాకా 6,50,000 కార్డు ఎందుకు కట్టే రిలేషన్షిప్ లేకుండా, నీకు మన డాన్స్ అసిస్టెంట్ గా కార్డు ఎందుకు కట్టే రిలేషన్షిప్ లేకుండా ఆయన దేవుడు ప్రయోజనాలు పొంది కాదమ్మా, అది కాదు, కరెక్ట్ కాదు కదా. నేను ఆల్రెడీ నాకు ఆడపిల్ల ఉంది కనుక నేను ఏమంటానంటే ఆడపిల్లలందరికీ కూడా మన జాగ్రత్తలో మనం ఉండండి. మృగాల్లాగా ఉన్నారు, మనం పని చేసుకునైనా బతకొచ్చు, మన నిజాయితీతో మనం ఎలాగైనా బతకొచ్చు. దయచేసి మనం ఈరోజు రాత్రి అందరం ఎక్కుతాం అని చెప్పి మనం తప్పు చేసి మళ్ళీ ఎదుటి వాళ్ళు మనం తప్పు చూపించొద్దు అని అంటున్నాం. ఇది అన్నీ మన చేతుల్లో ఉన్నాయి, మా ఆయుధాలు మన చేతుల్లో, మన పవర్ ఉంది. మన చేతుల్లో పవర్ను వదిలేసి మనం ఎక్కడో ఏదో ఒక వీక్నెస్ దొరికిపోయి ఈరోజు మళ్ళీ అభియోగం చేయకూడదు, కరెక్ట్ కాదు. ఇది మన ఇండస్ట్రీ అందరి మీద పడుతుంది అని ఒక్కటి మాత్రం నేను వినిపిస్తున్నాను. అది సార్ మీరు చూసుకుంటే సినీ ఇండస్ట్రీలో చూసుకుంటే ఒక్క మన జానీ మాస్టర్ ఇష్యూ అనే కాదు, లావణ్య రాస్తారని చూసుకోండి, లేదంటే ముంబైలో హీరోయిన్ కేసు అనేది చూసుకోండి. ఎందుకు ఇట్లా సినీ ఇండస్ట్రీని రోడ్డు మీదకి ఈడుస్తున్నారు అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? సినిమా ఇండస్ట్రీ అనేది ఒక ఎంటర్టైన్మెంట్, బ్రేకింగ్ న్యూస్ ఏదైనా సరే చాలా మంది అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అయ్యి సినిమా వాళ్ళని చూడటానికి ఏం జరుగుతుందని సినిమా ఇప్పుడు ఇది ప్రతి కుటుంబాల్లో ఉంటుంది, ప్రతి దగ్గర ఉంటుంది, ప్రతి దాంట్లో ఉంటుంది, ప్రతి విషయంలోనూ ఉంటుంది. ఈ సినిమా ఇండస్ట్రీ అనేది ఎంటర్టైన్మెంట్స్ కదా, ఈ ఎంటర్టైన్మెంట్ మీద బేగా అట్రాక్ట్ అవుతారు ఒకవేళ ఏదైనా జరిగింది అంటే. అందుకే అంటారు సినిమా ఇండస్ట్రీలో మంచి జరిగినా బేగా వస్తుంది, చెడు జరిగినా బేగా వస్తుంది. కనుక ఇప్పుడు మొత్తం టోటల్గా గవర్నమెంట్ ఆఫీసులో జరగట్లేదా, కాలేజీల్లో జరగట్లేదా, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో జరగట్లేదా, ఎంతోమంది ఆడపిల్లలు ఈరోజు పాపం ఎంత స్ట్రగుల్ అవుతున్నారు, ఎంత బాధపడుతున్నారు. ఆ మైకులు తీసుకెళ్ళి హాస్టల్ ముందు పెట్టగలుగుతారా? ఆ రూమ్స్లో తీసుకొని 15,000, 18,000, 20,000 చెప్తారు పాపం మళ్ళీ పని చేసుకుంటూ ఎంతమందిని వేధిస్తున్నా, కొంతమంది అనుభవిస్తూ, కొంతమంది బాధపడుతూ కష్టపడుతూ, తల్లిదండ్రులకు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ ఎలా పోషించుకుంటామని బాధపడుతున్నారు. ఆడపిల్లలకు పోలీసులు పోలీసులు అక్కడ ఉన్న జనాలు ఎవరో సపోర్ట్ చేస్తున్నారు తప్ప అందరూ లొంగిపోవట్లేదే, అందరూ రాత్రి కోటీశ్వరులు అయిపోవాలనుకోవట్లేదే, అందరూ రాత్రి మొత్తం అందరం ఎక్కిపోవాలనుకోవట్లేదే. కనుక మరి అది ఆలోచించుకోవాలి కదా. మన నాట్ ఓన్లీ 50 మంది డ్యాన్సర్లు సీనియర్లు ఉంటే 50 మంది తర్వాత 50వ వ్యక్తి జానీ మాస్టర్ దగ్గరికి వెళ్ళి లోబర్చుకొని జానీ మాస్టర్ నెంబర్ 1 స్టార్ అయ్యి ఈరోజు డ్యాన్స్ మాస్టర్ అయ్యావు కదా. ఈరోజు మరి డ్యాన్స్ మాస్టర్ అవ్వడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, మరి వాళ్ళందరూ సీనియారిటీ ఏంటి, మరి ఈరోజు నువ్వు ఇంత అందరం ఎక్కువ కాబట్టి ఈరోజు ఎక్కడో మీకు బెడ్స్ కొట్టింది కాబట్టి మీరు చెప్తున్నావు అంటున్నాను. లేకపోతే ఈరోజు నువ్వు పెద్ద డ్యాన్స్ మాస్టర్ అయిపోయావు కాబట్టి ఆయన దూరం చేద్దాం దూరం చేద్దాం అని చెప్పేసి నువ్వు అనుకుంటుండొచ్చు. ఆయన నేను బలవంతంగా వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చు, అక్కడ ఏదైనా మీ ఇద్దరికి బెడ్స్ కొట్టి ఉండొచ్చు. అంటే ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. ఇస్ అ డైరెక్ట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఓన్లీ ఊహాగానాలే మనం అంతే. సో ఇప్పుడు చూసుకుంటే ఇదే కేసులో లవ్ జిహాద్ అని చెప్పేసి వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? అంటే మతం మార్చుకుంటే పెళ్లి చేసుకోవచ్చు అని ఈ విధంగా వినిపిస్తుంది. ఒక మాటమ్మా, ఇప్పుడు ఆ అమ్మాయి ఫస్ట్ అమ్మాయి కూడా డ్యాన్స్ మాస్టరే సుమలత అని. ఆ అమ్మాయి వచ్చి ఇప్పుడు జానీ మాస్టర్ గారు మతం తీసుకొని చేసుకుంది, ఆయిషా అని పేరు మార్చుకుని. ఇప్పుడు నేనేమంటానంటే మతం మార్చుకొని పెళ్లి చేసుకుందాము అన్నంత డిస్కషన్ వచ్చింది అంటే ఇక్కడ మానభంగం ఎక్కడ చేసినట్టు, ఇక్కడ అటెంప్ట్ రేప్ ఎక్కడ చేసినట్టు, ఈమెకు లేఖక వేధింపులు ఎక్కడ చేసినట్టు. ఒక్కసారి అది నిజం అనుకుంటే ఇది అబద్ధం, ఇది నిజం అనుకుంటే అది అబద్ధం. కరెక్టే కదా. ఒక్కసారి మనం కూడా ఆలోచించాలి. ఎవరి మీద ఒక అబండాలు పడేస్తుంటారు అందరూ, కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే మనం అబండాలు వేయడం కాదు, మీరు ఇది అంటే అది అబద్ధం, అదంటే ఇది అబద్ధం.